బాబు పగబట్టిన పందెం కోళ్ళులాగా అలా చూస్తున్నారు? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఇదంతా చూస్తున్నా పిచ్చెక్కేస్తుంది. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. నెక్స్ట్ ఏంటి? అదే చూస్తున్నా. బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? ఎవర్రా మీరంతా? స్టార్ట్ చేద్దామా? పిల్లలు ఎట్లున్నా చూసుకున్నాను. నీ మొడ్డల జుట్టు, నీ పిల్లలు ఇందాకనే నయం ఉందిరా. నువ్వు ఎట్లున్నావు తెలుసా? చూసా ఎక్కుతారండి. అయ్యి బాబోయ్, రెచ్చగొక్కనన్నా. మనలో మన మాట, మీ థైస్ కేక. 34, 26, 34 అంత సన్ననే నడుము మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మాత్రం కొంట? చూస్తావా బాగా నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. కానీ ఇందాక చేసింది మళ్ళీ చేద్దామా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. ఏమైంది నీకు? ఇప్పటికే 3 సార్లు చేసినాం కదా. నా టచ్కి నీకు లెగుస్తుందో లేదో తెలుసుకుందాం అనిపించింది. ఏం మాట్లాడుతున్నావు లిల్లీ? ఈ లిల్లీ ఇప్పటి వరకు చూడలేదు లేసిన బుల్లి. నీకు పెళ్ళై 6 నెలలు అయింది కదే. నాకో ఎర్ర మగుడున్నాడు, వాడిది ఎర్రగుందన్నాడు, ఏ భాష, ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా? వాడిది ఎర్రగుందన్నాడు, ఏమీ చెయ్యలేనన్నాడు. నాకో ఎర్ర మగుడో ఏమీ చెయ్యలేడో. చచ్చిపోతున్నాను ఇక్కడ. పక్కన పాల కొట్టోడు నన్ను పక్కకు రమ్మంటాడు, నన్ను పక్కకు రమ్మంటాడు, పైకి పైకి పాగుతాడు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. నేను ఆగలేను, తప్పు చెయ్యలేను. అంటే మీ ఓడి బండి బానే ఉంది కానీ ప్లగ్ పని చేస్తలేదా? దగ్గు పని చేయకపోవడం కాదురా బాబు, అసలు ఇంజనే పని చేయట్లేదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైతలేదు. అయ్యో బిల్లా, నీ నోట్ల నా సుల్లు. ఓయ్, ఏందో అనుకున్నా, మీ తాన చానా చానా ఉందిరో. అదేరా, నా దగ్గర తాళం కప్ప ఉందా, వాడి దగ్గర తాళం చేయి ఉండాలా? కానీ వాడి దగ్గర కూడా తాళం కప్పే ఉందిరా. హే, అంటే అంటే ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్యలో ఏం జరగలేదా? చేసిందేం లేదురా అంటే వాసిందని అడుగుతావేంద్రా బిల్లా, నీ నోట్ల నా సుల్లు. హే, ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నాకు ఒక్క మొగుడు సరిపోడు, 100 మంది మొగుళ్ళు కావాలి. నీలో అంత వేడుందా? టన్నులుంది ఇంకా చూస్తావా? నేను పోనా మళ్ళా? ముందు నన్ను పెళ్లి చేసుకో, తర్వాత నీకు ఇంకా కావాలనిపిస్తే మిగతా 99 మందిని వెతికి నేనే పెళ్లి చేస్తా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నీకు మెంటల్ గా ఏమైనా లేస్తుందారా? పడుకున్నంత మాత్రాన పెళ్లిలా చేసుకుంటా అనుకుంటున్నావు? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాను.
గుడ్ జోక్. కన్నారో నిన్నే మెట్టి పెంచారో దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. వెన్నెల తాగి పెరిగావోను చుక్కలు తింటూ ఈ డ్రెస్ ఏంటి ఎక్స్పోజింగ్ ఏంటి సరదా జస్ట్ ఫర్ ఫన్ యా ఏంటది అదే మాకు తెలుసులేరా. అదే చూస్తున్నా. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వాళ్ళు? ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. పబ్లిక్ లో నా ఫోటో పెట్టే పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. దెబ్బలు పడతాయి రాజా, ఎందుకు దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో. 34, 26, 34 అంత సన్ననైన నడు మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మారుతుందా గుంట? ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. ఇంకా క్లియర్ గా అనిపిస్తుందిరా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? దాని పిల్లలుగా అనిపిస్తున్నాయి మళ్ళా. చూస్తున్నా. యామి టైమింగ్ రస్. చూసింది చాలు. అటు చూడు. ఫ్యాంటసీలో మర్చిపోయావా? షటప్. డ్రెస్సే అంత. కసిగా ఉన్నవే. బ్యాక్ కేక. అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మాయి నడు కనిపించట్లేదు మాస్టర్. నువ్వు మూడొస్తే ఏం చేస్తావు? ప్రెస్ బిట్ పెట్టి పెట్ట చేస్తా. మీరు మొన్న కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, సో ఆ బిగ్ బాస్ లో అసలు ఏమైంది? సుదీప్ గారు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? మీరు ఎందుకు ఏడ్చారు? దక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. నిఖిల్, పృథ్వీ, యష్మి ముగ్గురుతో నువ్వు గొడవ పెట్టుకున్నావు కదా, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి. అలా అడగండి చెప్తాను. మరి నువ్వు, అవినాష్, రోహిణి చేసింది ఏంటి? బేసిక్గా మీకు లైట్ లైఫ్ ఇష్టం, డే లైఫ్ ఇష్టం చెప్పండి. అంటే ఎస్. ఊపుంది, ఊపేస్తా. రసం పిండి అల్లుంది. అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. ఇదే సెకండ్ సెంటర్ క్లాస్ కొన్నాయి. నువ్వు చూడటం తప్ప పొడిచేదేమీ లేదని మాకు అర్థమైంది. నీలంగా లేపి చూస్తానురా. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్?
ఖత్తర్లో హెత్తరని కొత్త బండి జపాన్ కంపెనీ. అడే అమ్మా ఏం తిప్పుతున్నాయి నడుము ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. తెగ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. రే ఆ లుక్ ఏంట్రా పక్కన నేను ఉన్నాను రా. ఏం కనబడలేదండి. ఎదవా ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. అటు చూడు. నేను చూస్తాను, కంట్రోల్ చేసుకోలేకపోతాను. ఫుల్ మూడ్ వచ్చేసింది ప్రియా, ప్లీజ్. సూపర్ సూపర్ ఫిగర్. కనిపించలేదు. అబ్బా చంపేశారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓడిపోద్ది. కసిగా ఉన్నావే, కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. పైతి దీని పెక్కలు చూసావు భయ్యా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? అంతేగా అంతేగా. జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అదే చూస్తున్నా. మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.